అయ్యా, పూజ పూర్తయింది. ఇక యాగం దగ్గరికి వెళ్దాం పదండి. అలాగే పంతులు గారు. అమ్మ రూపా, పదండి వెళ్దాం. సరే నాన్న. రండి. నమస్కారం సూర్యప్రతాప్ గారు. నమస్కారం శర్మ గారు. నమస్కారం. రమ్మని చెప్పారంట. అవును శర్మ గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి, అందుకే రమ్మని చెప్పాను. మా సైడ్ నుంచి ఏదైనా పొరపాటు జరిగిందా అయ్యా? అయ్యో, అలాంటిదేం లేదండి. మాకు సంబంధించిన ఆస్తుల గురించి మా రూప ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఆ విషయం గురించి మీతో మాట్లాడదామని రమ్మన్నాను. మా యావదాస్తిని మా తదనంతరం ఈ గుడికి సంబంధించిన ట్రస్ట్కి చెందేలా రాసిద్దాం అనుకుంటున్నాం. అయ్యా, ఇప్పటికే ఈ గుడి కోసం, ఈ ట్రస్ట్ కోసం మీరు చాలా సాయం చేశారు. మీరు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదయ్యా. మీ గొప్ప మనసుకి, మీ కుటుంబానికి ఆ దేవుడెప్పుడు తోడుగా ఉంటాడయ్యా. వాస్తవానికి ఆ గొప్ప మనసు నా కూతురు రూపదే. నమస్కారం అమ్మా. దండం పెడుతున్నారని మురిసిపోద్ది రూపా. తొందరలోనే నీకు పిండం కూడా పెడతాం. కాసేపట్లో చండీ యాగం జరిపిస్తున్నాం. ఆ చండీ యాగం పూర్తవగానే ఆస్తులు ట్రస్ట్కి రాసిచ్చే కార్యక్రమం పెట్టుకుందాం. అలాగే అయ్యా. చండీ యాగం పూర్తవుతుందేమో కానీ ఆస్తులు రాసిచ్చే కార్యక్రమం మాత్రం అస్సలు జరగనివ్వను మమ్మీ. అయ్యా, యాగానికి టైం అవుతోంది. అమ్మగారు ఇంకా రాలేదు. రూపా, విరూప్, మీ అమ్మ ఇంకా కూడా అడిగారు. ఏమని అడిగారు రాజు? విరూపాక్షి రాలేదా అని అడిగారు.